అసలు ఇర్రెలవెంట్ అన్నెసరీ విషయాలు. ఆయన 4.5 ఏళ్ల పాటు ఏం చేశాడో తెలంగాణ ప్రజలకి చెప్పుకోలేక వేరే పార్టీలు పార్టీ నాయకుల మీద అడ్డగోలుగా మాట్లాడడం, అదే ఆయన ప్రచారం అయిపోయింది. అబద్ధాలు మాట్లాడడం. మరి ఆ తతిమ విషయాలు నేను ముందు మాట్లాడాను. సోనియా గాంధీ గారి గురించి వారి మాటలని యావత్ తెలంగాణ సమాజం ఖండించింది. చంద్రబాబు గారి గురించి నేను ఒకటే విషయం చెప్పి సబ్జెక్టులకు పోతా. దేనికి అడ్డుకున్నారు? దళిత ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు గారు అడ్డుకున్నారా? దళితులకి 3 ఎకరాలు ఇవ్వడానికి చంద్రబాబు గారు అడ్డుకున్నారా? గిరిజనులకి 3 ఎకరాలు ఇవ్వడానికి చంద్రబాబు గారు అడ్డుకున్నారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి చంద్రబాబు అడ్డుకున్నారా? ముస్లింలకి గిరిజనులకి 12% ఇవ్వడానికి చంద్రబాబు గారు అడ్డుకున్నారా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు తీసుకురావడానికో, ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు తీసుకురావడానికో ఎవరన్నా అడ్డుపడ్డారా? మీరు తెలంగాణ ప్రత్యేక బిల్లులో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, మీరే 50 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న ఐటీఆర్ కానీ రద్దయినప్పుడు కానీ ఎందుకు నరేంద్ర మోదీతో ఒత్తిడి పెట్టి తీసుకురాలేదో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీస్తున్నా. ఇది నరేంద్ర మోదీ కేసీఆర్ కుమ్మక్కైన విషయాలు. కేసీఆర్ గారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు, సెంటర్లో లేబర్ మంత్రి ఉన్నప్పుడు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఈఎస్ఐ కన్స్ట్రక్షన్ వర్క్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం గురించి ఈ కుంభకోణం. ఆ కాంట్రాక్టు వెలుగుబంట్ల సూర్యనారాయణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈకి పని ఇవ్వడం జరిగింది. అతని మీద అప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్లు నామినేషన్ బేసిస్ మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఇచ్చిన గైడ్ లైన్స్ కి అతీతంగా ఆ వర్క్లు ఇవ్వడం జరిగింది. ఈ వర్కులు ఒరిజినల్ గా నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చిన తర్వాత ఆనాటి యూనియన్ లేబర్ మినిస్టర్ ఈఎస్ఐ కార్పొరేషన్ వాళ్ళని తన ఇంటికి పిలిపించుకొని ఆ అధికారులని ఒత్తిడి పెట్టి ఆ కాంట్రాక్ట్ ని వెలుగుబంట్ల సూర్యనారాయణకి ఇచ్చిన మాట, ఫిషరీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట ఈ పేపర్లు కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఆనాడు సిబిఐ జడ్జి ముందు ఇచ్చిన ఛార్జ్ షీట్ కూడా స్పష్టంగా ఉంది. It is alleged that despite the agreement between ESIC New Delhi and NBCC New Delhi on 31/5/2006, a letter was issued by officials of ESIC New Delhi to ESIC Hyderabad to ensure all the civil works of ESIC to the AP Fisheries Department.
In this letter, it was mentioned that the said decision was taken during a meeting held at the residence of the then Union Labour Minister. చాలా స్పష్టంగా ఇది కోర్టులో కూడా ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్. ఆ కేసు అట్లనే పెండింగ్ లో ఉంది. ఇది ఈ కోట్ల రూపాయల కుంభకోణం ఆ విధంగా కేసు నడుస్తూ వచ్చింది. సిబిఐ కేసు ఇది. ఆశ్చర్యకరంగా ఛార్జ్ షీట్లో కేసీఆర్ గారి పేరు డిలీట్ చేయడం జరిగింది. A1గా ఉండాల్సిన కేసీఆర్ గారిని ఛార్జ్ షీట్లో తప్పించడం జరిగింది. ఇది ఈ విషయాన్ని పరిశీలించిన అందరు నిపుణులు కూడా కేసీఆర్ గారు అనేక మార్లు వైద్య పరీక్షలను ఢిల్లీ పోయినప్పుడు అది వాస్తవం కాదు. ఉదాహరణకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉండి ప్రపంచం నుంచి అందరూ కూడా ఇక్కడే ఐ ట్రీట్మెంట్కి వస్తే కేసీఆర్ గారు ఢిల్లీ పోయిన ఐ ట్రీట్మెంట్ కోసం అని వచ్చింది. వాస్తవంగా ఇటువంటి స్కామ్లు కుంభకోణాల్లో సిబిఐ ప్రొసీడ్ అయి మరింత యాక్షన్ తీసుకోకుండా ఢిల్లీలో ప్రధానమంత్రిని ఇతర పెద్ద మనుషుల్ని ప్రాధేయపడి ఆ కేసులో తప్పించుకునే ప్రయత్నం విషయం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసి తెలుసుకున్నాం. ఈ విషయంలో స్పష్టమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఏమిటిది? ఈ నిర్ణయం తీసుకుంది ఆనాటి లేబర్ మంత్రి. ఆనాటికే ఈ సూర్యనారాయణ వ్యక్తి మీద అనేక కరప్షన్ కేసెస్ ఉన్నాయి. అయినా ఆ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి ఈ విధంగా కేసీఆర్ గారు నేరుగా he is directly involved in this case. This is mentioned in the documents here that this decision was taken by the then Union Labour Minister in his official residence అని చెప్పి ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఆనాడు కోర్టులో ఇచ్చిన డాక్యుమెంట్ స్టేట్మెంట్. ఇది ఎందుకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే నరేంద్ర మోదీకి కేసీఆర్ ఉన్న నెక్సస్ లింక్ చాలా స్పష్టంగా బయటపడుతుంది. దేనికోసం నరేంద్ర మోదీ కేసీఆర్ ని ఈ కేసు నుంచి కాపాడాల్సి వచ్చిందో మరి టిఆర్ఎస్ పార్టీ పెద్దలు బీజేపీ పార్టీ పెద్దలు ఇద్దరు కూడా స్పష్టమైన ఆన్సర్ ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు చేస్తారు. దీనికోసమా తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ తాకట్టు పెట్టి తెలంగాణ బిల్లులో ఉన్న విషయాలని తెలంగాణకి రాకున్నా నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్ దీనికోసమా? ఇంక ఏం మతలబు? నరేంద్ర మోదీ కేసీఆర్ నెక్సెస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ by the fact that what is ఇది well documented. సిబిఐ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం కింద పనిచేస్తుంది. ఎందుకు వాళ్ళు చట్టపరమైన చర్యలు ఇంకోరైతే సాధారణంగా లీగల్ గా ప్రొసీడ్ కావాల్సిన విషయంలో ఆ తర్వాత ఈ కేసు నుంచి కేసీఆర్ గారి పేరు తప్పించారు. మరి బీజేపీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, టీఆర్ఎస్ చెప్పాలి. ఈ ఎన్నికల సందర్భంగా మరోసారి మేము ప్రధానంగా ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తుందంటే దిస్ ఎక్స్పోజెస్ ది నెక్సెస్, ద లింక్
బిట్వీన్ నరేంద్ర మోదీ అండ్ కేసీఆర్. ఇది యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. చెప్తా నేను మాట్లాడినాక చివరికి. అందరికీ నమస్కారాలు.